Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నేడు ప్రముఖ కాపు నాయకుడు వంగవేటి రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి. దీన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని స్మరించుకున్నారు, నివాళి అర్పించారు కూడా. ప్రత్యేకించి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేర్వేరు సందర్భాల్లో వైఎస్ఆర్ వారితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. సామాన్య ప్రజలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజానాయకుడు వంగవేటి మోహన రంగాను జగన్ గుర్తు చేసుకున్నారు. పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడిగా అభివర్ణించారు. ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారని ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజా జీవితంలో అత్యంత నిరాడంబరత, రాజకీయ విలువలకు రోసయ్య కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ఆర్తో కలిసి రాష్ట్ర సంక్షేమం కోసం సుస్థిర, సమర్థవంతమైన ఆర్థిక విధానాల రూపకల్పనలో రోసయ్య చేసిన కృషి తెలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా జగన్ వారికి నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడని జగన్ గుర్తు చేశారు. ఆయన చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన నాయకుడిగా పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్ జగన్ అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి జాతీయ పతాక రూపశిల్పి మహనీయుడు పింగళి వెంకయ్య గారు స్వతంత్ర సమరయోధుడిగా జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నింపిన నాయకుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా జగన్ నివాళులర్పించారు. భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద గారు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికి స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి అర్పించారు.